నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గ్రేసీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. హామీలు అమలు చేయని ఏకైక వ్యక్తి చంద్రబాబు, మాజీ మంత్రి అంబటి ఆరోపణ. ఏపీలో 19 మంది ఐఏఎస్ల బదిలీ, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. 20 గుంటల ప్రభుత్వ భూమి ఆక్రమణ, బీఆర్ఎస్ కార్యాలయానికి నోటీసులు. ఆ ఫ్లైఓవర్ ను ప్రజలే తెరుచుకోండి, కేటీఆర్ సంచలన పిలుపు. నన్ను కలవాలనుకుంటే ఆధార్ కార్డులు తెచ్చుకోండి, నియోజకవర్గ ప్రజలకు బాలీవుడ్ నటి మండి ఎంపీ కంగనా రనౌత్ షరతు. 2060వ దశకం తొలి నాళ్లలో భారత జనాభా 170 కోట్లకు చేరిక. 2080వ దశకంలో ప్రపంచ జనాభా 1300 కోట్లకు చేరుతుందని ఐరాస అంచనా. ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసే నైజం చంద్రబాబుది అని మాజీ మంత్రి వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 4 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు ఏనాడు ప్రజల బాగోగులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయని ఏకైక వ్యక్తి అని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలను అమ్మఒడి పథకం కింద తల్లుల ఖాతాల్లో వేశామని గుర్తు చేశారు. 4 ఏళ్లలో సుమారు 26,000 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఈ పథకాన్ని మార్చే ఆలోచన ప్రభుత్వానికి ఉందని విమర్శించారు. ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటే ఆయన నారా చంద్రబాబు నాయుడు ఎందుకు అవుతాడు? మరెవరో అయ్యేవాళ్ళు. నేను చాలా సందర్భాల్లో చెప్పా, గతంలో కూడా ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తుంగలో తొక్కిన మోసగాడు నారా చంద్రబాబు నాయుడు అని మనవి చేశాను. ప్రజలు మరి రిసీవ్ చేసుకోలేదో, మరి ఏం జరిగిందో మాకు తెలియదు. కానీ నాకు తెలియగలుగుతాను, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇంత పచ్చి మోసం రాష్ట్రంలో నువ్వు చేస్తున్నావంటే ఏం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. ఇది చంద్రబాబు నాయుడు గారికి అలవాటే, కొత్త ఏం కాదు. అలవాటు పడిన వ్యక్తే, మోసం చేయటంలో బాగా అలవాటు పడినటువంటి వ్యక్తి. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ ఎగ్గొట్టినటువంటి వ్యక్తి. దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత కూటమికి ఉంది అని మనవి చేస్తున్నాం. ఇంత పచ్చి మోసాన్ని ఎలా ప్రజలు భరిస్తారో చెప్పాలి. ఇలాంటి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అమ్మఒడి కార్యక్రమంలో? అయ్యా, అమ్మఒడి సక్సెస్ఫుల్గా అమలు చేశాం, మళ్ళా అమలు చేస్తాం. ఇంతకుముందు 15,000 ఇస్తున్నాం, ఇప్పుడు 17,000 ఇస్తాం అని తన వాగ్దానంలో చెప్పాడు, మేనిఫెస్టోలో. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటి, పని అయిపోయింది పర్లేదు అని మీకు తెలుసు కదా. చాలా సామెతలు ఉన్నాయి. రేవు దాటిన తర్వాత తెప్ప తగలేసేది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. వాడ మీద ఉన్నప్పుడు వాడ మల్లయ్య, వాడ దిగిన తర్వాత బోడి మల్లయ్య. ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేయటం, ఈ ఎన్నికల తర్వాత తూ అని మేము ఎక్కడ వాగ్దానం చేసాం, అదంతా చేశాం కదా, అది అని మాటలు మాట్లాడటం ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా. ఇంత పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు. కొత్తగా అలవాటు పడ్డ చీటర్లాగా ఇవాళ ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశమని మనవి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక ప్రత్యేక సిఎస్గా జి అనంతరాము, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యదర్శిగా ఆర్పి సిసోడియాను నియమించింది. సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్గా జి జయలక్ష్మి, ఆర్&బి ముఖ్య కార్యదర్శిగా కాంతిలాల్ దండే, జిఏడి కార్యదర్శిగా సురేష్ కుమార్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఐటీ శాఖ ఆర్టీజీఎస్ కార్యదర్శిగా సౌరభ్ గౌర్, పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ కార్యదర్శిగా యువరాజ్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా హర్షవర్ధన్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యదర్శిగా పి భాస్కర్ ను నియమిస్తూ ఈడబ్ల్యూఎస్, జిఏడి సర్వీసెస్ అదనపు బాధ్యతలు అప్పగించింది. బీఆర్ఎస్ జనగామ జిల్లా కార్యాలయ ఆధీనంలో అదనంగా 20 గుంటల ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉన్నదని కలెక్టర్ గురువారం సాయంత్రం లీగల్ నోటీసులు జారీ చేశారు. జనగామ మండలం యశ్వంతపూర్ రెవెన్యూ గ్రామంలోని సర్వే నెంబర్ 82లో ఎకరం భూమిని టీఆర్ఎస్ భవనం కోసం కేటాయించారు.
రెవెన్యూ అధికారుల సర్వేలో 82/16, 82/17, 82/18, 82/19 సర్వే నెంబర్లలో 20 గుంటల భూమి అదనంగా పార్టీ కార్యాలయ స్వాధీనంలో ఉన్నదని రెవెన్యూ శాఖ గుర్తించినట్లు నోటీసులో పేర్కొన్నారు. ఈ భూమికి సంబంధించి ఆధారాలుంటే 15 రోజుల్లో సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గోపన్పల్లి ఫ్లైఓవర్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. మనకు పనికిమాలిన ప్రభుత్వం, అవగాహన లేని నాయకత్వం ఉన్నప్పుడు ఇలానే జరుగుతుందన్నారు. నల్లగండ్ల, గోపన్పల్లి, తెల్లాపూర్, చందానగర్ చుట్టుపక్కల వాసులకు ఉపశమనం కలిగించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన గోపన్పల్లి ఫ్లైఓవర్ కొన్ని నెలల క్రితమే పూర్తయిందని, కానీ నేటికి ఇది ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఎందుకంటే ఢిల్లీలోని వాసులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లే పనిలో సీఎం బిజీగా ఉన్నారు. ప్రజల సౌకర్యం కన్నా కాంగ్రెస్ నాయకులకు పర్సనల్ పీఆర్ ముఖ్యమన్నారు. వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ ఫ్లైఓవర్ను తెరవాలని, లేని పక్షంలో ప్రజలే ఫ్లైఓవర్ను ఓపెన్ చేసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గ ఎంపీగా గెలిచిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్పై తాజాగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గ ప్రజలు వారి సమస్యలపై తనను కలవాలనుకుంటే అక్కడి చిరునామా ఉన్నట్లు చూపే ఆధార్ కార్డులు వెంటనే తెచ్చుకోవాలంటూ ఆమె షరతు విధించారు. అలాగే ఏ ఉద్దేశంతో తనను కలిసేందుకు వచ్చారో కూడా ఆ కాగితంపై రాసి తీసుకురావాలని సూచించారు. मंडी सदर में जो हमारा कार्यालय है, ये इसकी डिटेल है। विशेष करके आप जानते हैं कि हिमाचल में बहुत ज्यादा जो है पर्यटक आते हैं, तो इससे यहाँ आपका आधार कार्ड, मंडी क्षेत्र का आधार कार्ड होना जरूरी है। और साथ में जो पार्लियामेंट्री आपका काम है वो भी एक चिट्ठी पे लिखा हुआ होना चाहिए, ताकि लोगों को कोई असुविधा ना हो। नहीं तो क्या होता है कि टूरिस्ट इतने ज्यादा, मैंने देखा है मनाली में भी आ जाते हैं, कि जो आम लोग होते हैं उनको बहुत असुविधा हो जाती है। तो मंडी क्षेत्र का आधार कार्ड और पार्लियामेंट्री वर्क जो है उसका लेटर, और मैं ये कहूंगी कि अगर आप इन पर्सन आकर मिलें मुझे, चाहे वो मेरे अपर हिमाचल से अगर आप हैं तो मेरे मनाली वाले, कुल्लू मनाली वाले मेरे घर में आइए, और अगर आप मंडी सदर आना चाहते हैं तो इस कार्यालय में आइए। अगर आप बिल्कुल ही लोअर हिमाचल से हैं तो सरकाघाट का जो मेरा घर है वहां पे कार्यालय है, वहां आए। लेकिन मैं ये कहूंगी कि जब आप मिलकर जो है अपना कोई काम बताते हैं, उसको डिस्कस करते हैं, उस पे चर्चा करते हैं, तो वो हमारे लिए भी बहुत अच्छा हो जाता है। जबकि कोई मेल आता है या एक फाइल में आती है, तो मैं कहती हूँ खैर वो भी हमारे उसमें रहता है, विषय में रहता है, लेकिन जब आप पर्सनली आकर कोशिश करें कि आकर मिलें किसी भी काम के लिए, इससे आपसे ये अनुरोध करना चाहूंगी, काम आपको कोई भी लेके आइए यहाँ पर, हम आपको अच्छे से गाइड करेंगे। लेकिन अगर आप मंडी पार्लियामेंट्री से रिलेटेड, जो कि आपको सेंटर से रिलेटेड है, हमारी जितनी भी सेंटर से रिलेटेड काम है। ప్రపంచ వ్యాప్తంగా జనాభా పెరుగుదల అవకాశాలపై ఐక్యరాజ్య సమితి అంచనా రిపోర్ట్ విడుదల చేసింది. 2060వ దశకం ప్రారంభంలో భారతదేశ జనాభా గరిష్టంగా 170 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. ఆ తరువాత 12% మేర జనాభా తగ్గుదలకు అవకాశం ఉండొచ్చని, అయినప్పటికీ ఈ శతాబ్దంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ కొనసాగుతుందని ఐక్యరాజ్య సమితి లెక్కగట్టింది. ఈ మేరకు గురువారం విడుదల చేసిన వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024 నివేదికలో పేర్కొంది. కాగా గతేడాది ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను ఇండియా అధిగమించిన విషయం తెలిసిందే. చూశారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.